లోకంతో కలిసి పడడం నేర్చు. ఇంకా టీవీ లేదా? ఈవేళ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం 1000 తక్కువ బాధకుండా అవుతాను. ఈ నెల ఏమైనా సరే మా ఆవిడికి పట్టు చీర కొనాల్సిందే. టికెట్ ప్లీజ్. టికెట్. టికెట్. థ్యాంక్స్ సార్. టికెట్. గుడ్. టికెట్. కౌంటర్లు ఇస్తారండి. టికెట్ ప్లీజ్. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎవరికి ఇచ్చావు? మీకు కదా నేను ఇచ్చింది. పోలీస్. పోలీసా? సార్ పొట్టి గడబడితే కానీ 10 మంది సార్ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం సార్. త్వరగా, టైం లేదు. 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఏంట్రా నా కోసం నువ్వు ఒకరోజు వస్తే సరిపోదు, ఇంత సెక్యూరిటీతో రావాలా? వీళ్ళు నీ కోసం రాలేదన్నా, వీళ్ళు నా ఫ్యాన్స్. ఇందాక టీసీ అనుకునే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా. మరి టీసీకి ఏమి ఇస్తావు? వేయిస్తా. నేనా? జీవితంలో పైకి వస్తానంటే 2 లక్షలు ఇచ్చినోడు స్టేషన్ నుంచి బయటికి రావడానికి 1000 ఇవ్వలేవా? అప్పు అడుగుతున్నావా, హెల్ప్ అడుగుతున్నావా? అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది, హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా. తెచ్చుకుంటానన్నయ్య, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ 1000 ఆటో ఏంటన్నా ఇంత సడన్ గా బయలుదేరి వచ్చావు? ఓ డాక్టర్ని కలవాలరా. అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా. చా ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకొచ్చి వచ్చి అలా వెళ్ళిపోద్దురా. బాగుందన్నయ్య. నొప్పే? నువ్వు చెప్పిన పద్ధతి బాగుందన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగోండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా? నొప్పి మరి ఎక్కువగా ఉంది నాన్న. చూస్తే తెలియట్లేదా? తెలుస్తుందన్నయ్య. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మాట్లాడుతున్నాను కదా. నిన్ను కాదు, నన్ను. వెళ్ళరాని. చాలా మంది ఉన్నారు. ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక గ్లాస్ వాటర్ తెస్తారా? నీ కాళ్ళున్నాయి, అక్కడ కుళాయి ఉంది, వెళ్ళి తాగొచ్చు కదా. కీళ్ళ పోతామమ్మా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నా. హాయ్. వీడియోరా బాబు, పెద్ద మెంటోళ్ళ ఉన్నాడు. సారీ కూడా చెప్పుకుని వెళ్తున్నాడు యాదవ. కొంప తీసి అన్నయ్యకి ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి? ఎవడు వాడు? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్లో మాత్రం మెహందీ అని చెప్పాడు. ఇక్కడ ఉన్నావా? ఏంట్రా చేయగలుగుతుంది? డాక్టర్ చూపిద్దామా? నీళ్ళు తాగు, తగ్గిపోద్ది. తాగు. ఏంట్రా? మందులు ఏమన్నా రాశాడా? ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు రా. నువ్వు ఆయనకి ఇచ్చావా, ఆయన నీకు ఇచ్చాడు? చూసావా? మర్చిపోయా. మంచిది. నా కూతురుతో తిరుగుళ్ళ ప్రాణాలు తీస్తాను. మీరే కదా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు అవసరమైతే ఏమైనా చెప్తాను, అనవసరమైతే ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. వాళ్ళిద్దరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను. మీరే కదా వాళ్ళిద్దరికి మహామంతులు. వెళ్ళి మొయ్యండి వార్తని. ఏం బేబీ, గేమ్స్ ఆడుతున్నావా? అవును డాడీ, బోర్ కొడుతోంది. నీకోసం ఒక కొత్త గేమ్ తెచ్చాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి ఆడుకోవచ్చు, బోర్ కొడితే ఆఫ్ చేసుకోవచ్చు. అడవి పందిలా అసహ్యంగా ఉన్నాడు కదా, కానీ అడవి పంది చాలా రేరమ్మా, పైగా కాస్ట్లీ కూడా. ఎవడు వీడు? పెళ్లి కొడుకు. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది వాడి ఆస్తి. డాడీ, మనకి చాలా ఆస్తుందిగా. కోట్లున్నాయి కదా అని బూట్లో బారేసుకుంటావా? అది కాదు డాడీ. చూడు బేబీ, నువ్వు పెళ్లి కూతురివి, ఎక్కువగా మాట్లాడకూడదు, కొద్దిగా సిగ్గుపడాలి. రేపే నీ పెళ్లి చూపులు.
బుచ్చయ్య మావయ్య ఇంత ద్రోహం చేశాడా? వాడైపోయాడు. వాడు కాదు, మీరైపోయారు. పత్రాలు స్వీకరించండి. ఏంటివి? విధ్వంస పత్రాలు, ఊస్టింగ్ ఆర్డర్. ఇదిగో రాజమండ్రికి బస్ టికెట్లు, నీళ్ల ప్యాకెట్లు, పెరుగన్నం. దాంట్లో ఉప్పేశారా? ఉప్పు మ్యాటర్ అంత అవసరమా? ఒక కూతురుని ఇద్దరికి ఇస్తానని మోసం చేస్తాడా? కనీసం ఇద్దరు ఎవరికొకరికి ఇవ్వమన్నాడే, ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం. అది నాకిస్తే బెటర్. జీతాల సరిగ్గా ఉన్నవాడు కన్ను కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటే నమ్మి ఎగేసుకొచ్చారు. చూశారుగా వాడి దెబ్బ. ఒకే స్ట్రోక్ 2 సిక్సర్లు, ఒకే బాల్కి 2 వికెట్లు. వాడు గంగూలీ గాడ్ ఫాదర్ బాబు. కూతురుని అడ్డం పెట్టుకుని మీ ఇద్దరితోటి పనులు చేయించుకుంటున్నాడు. వాడు ఎవరో అమెరికా కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేస్తానని నిశ్చితాంబూలాలు కూడా తీసుకుంటాడు. ఆ వచ్చేవాడి పేరేంటి? బాలరాజ్. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడ్రా? పెళ్లి కొడుకు ఫాదర్లా ఉన్నాడు. అతను పెళ్లి కొడుకు ఫాదరే. పెళ్లి కొడుకు వెనకాలన్నాడు. నేనే పెళ్లి కొడుకుని. బాబు ఎలా ఉన్నాడు? వాడికంటే వాడు బాబే బాగున్నాడు. షటప్. వెల్కమ్ పైట్ రాజు గారు. వెల్కమ్ వెల్కమ్. వెరీ గుడ్. ఏమండి 20 సంవత్సరాల క్రితం ఇండియా ఇంత డెవలప్ అవ్వలేదే, సడన్ గా ఇంత డెవలప్ అవడానికి కారణం? మీరు అమెరికా వెళ్ళిపోవడమే. ఈ 2 మీ తోకలా? ఎక్కువ మాట్లాడదని చెప్పండి, తోకలు కత్తిరిస్తా. డోంట్ వేస్ట్ మై అమెరికన్ టైం. ఓకే బాబు గారు, బాలరాజు తొందరపడుతున్నాడు. పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోలే? ఇంకా పెళ్లి చూపులు ఏమిటండి? చెప్తే నమ్మరు గాని అబ్బాయి ఫోటో చూసి మా అమ్మాయి వారం రోజులు నిద్రపోదు. నిజంగానా? ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంది కదా, జీవితాంతం నిద్రపోదు. మనం అంతలా నచ్చామా? నచ్చడం ఏంటి? అమ్మాయి గారికి మీరంటే జుగుప్స. జుగుప్స కాదురా, ఈడియట్. ఇష్టం. అదిగో అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయిని చూడు బాబు. ఆల్రెడీ అతను అదే పనిలో ఉన్నాడు. ఓ ఐసి. రా బేబీ, సిగ్గుపడతావు ఎందుకు? సిగ్గు కాదు, భయభ్రాంతురాలైనట్టుంది. భయం ఎందుకురా? కాబోయే మొగుడేగా. అందుకే ఆమె భయం. ఏరా బాలరాజు, అమ్మాయి నచ్చిందా? సూపర్ ఫిగర్. ఎంత రేట్ అయినా బుక్ చేయాలి. ఏమిటి అంటే త్వరగా మ్యారేజ్ ఫిక్స్ చేయమని చెప్పి బుక్ చేయమన్నాడు. భాష రాదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అబ్బాయి చేత అమ్మాయి చేత ఉంగరాలు మార్పించేద్దాం. రే, నా ఉంగరం కదరా, నీ ఉంగరం. యా, 2 గోల్డే కదా. ఆపండి. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, మాకు తెలియాలి, మాకు తెలియాలి. దానికి 3 సార్లు అడగడం దేనికి? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు నోరు మూయిరా, నీకు ఇప్పుడే డైలాగ్ లేదు. మిస్టర్ బుచ్చయ్య, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఏంటంకుల్, మీ అమ్మాయిని అడిగిచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశారా? వీడికే కాదు, వీడికి తెలియకుండా నాకు కూడా అదే ప్రామిస్ చేశాడు. వాళ్ళిద్దరికి మాట ఇస్తే మరి నా పొజిషన్ ఏంటి? సైలెన్స్. మీరు క్యూలో ఉన్నారు. నాన్న, నన్ను అమెరికా తీసుకొచ్చి క్యూలో నిలబెట్టాను కదా. నేను మాట్లాడతాను, నువ్వు నాన్న. ఏమండి, మా వాడు ఒక్కడైనా ఇంకెవరైనా క్యూలో ఉన్నారా? ఏమండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోకండి. అనవసరంగా న్యూసెన్స్ చేయకుండా బయట కడతారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లాకప్లో పెట్టించిన. ఏ పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడతావు అనుకున్నావా? మమ్మల్ని కాదని నీ కూతుర్ని ఎవడో బొకాడియా గాడికి ఇచ్చేలా చేస్తావో చూస్తాం. డాడీ, నన్ను బొకాడియా గాడు అన్నాడు. నువ్వు ఉండరా? విశ్వ, మీరు చెప్పింది నిజమేనా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మా ఇద్దరికి విడివిడిగా ప్రామిస్ చేశాడు. తన బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు. డాడీ, వాళ్ళు చెప్తున్న మాట నిజమేనా? చూడు బేబీ, భగవంతుడు 2 చెవులు ఇచ్చింది. ఒక చెవితో విని రెండో చెవితో వదిలేయడానికి. భగవంతుడు నీకు 2 చెవులే కాదు, 2 నాలుకలు కూడా ఇచ్చాడు. అందుకే మా ఇద్దరికి విడివిడిగా మాటిచ్చి ఈ తొగాడియాగాడు ఎవరినో తీసుకొచ్చి ఇంటర్లో చేసుకోవడానికి రెడీ అయ్యావు. డాడీ, నన్ను తోకాడియా గాడు అన్నాడు. ఉండరా? ఏంటంటే ఏంటి మీ ఇష్టం మాట్లాడతారు? అక్కడ అడుగు. అడుగుతాను. ఏమండి, పెళ్లి జరుగుతా లేదా చెప్పండి. వీడు తొగాడి అంటాడేంటి? అరే రాజు గారు, ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మమ్మల్ని కాదని నీ కూతురికి వేరే వాడితో పెళ్లి ఎలా చేస్తావో మేము చూస్తాం. ఏంట్రా చూసేది? నేను మీకు మాట ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఉందా, సాక్ష్యం ఉందా? బావగారు, ఈ వివాహం జరుగుతుందో లేదో చెప్పండి, లేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ మీద అమెరికా వెళ్ళిపోతాం. పదరా. అబ్బబ్బబ్బ, బావగారు, డబ్బున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరో ఇలా తయారవుతూనే ఉంటారు. డాడీ, నిజం చెప్పండి డాడీ, నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చారా లేదా? అది కాదు బేబీ. నో, నా మీద ప్రామిస్ చేసి చెప్పండి. చిచ్చే, ఈయనకి అంత సెంటిమెంట్ ఎక్కడదే? కూతురు మీద ప్రేమే ఉంటే బిజినెస్ కోసం కూతురు జీవితాన్ని తాకట్టు పెడతాడా? ఈయనకి కావాల్సింది వ్యాపారాలు, లాభాలు. అందుకోసం అవసరమైతే కూతుర్ని షో కేసులో పెట్టి ఆఫీస్ కాంపౌండ్ లో పెడతాడు. లాభాలే కావాలంటే ఇంతకంటే ఈజీ వ్యాపారాలు చాలా ఉన్నాయి బుచ్చే గారు. విశ్వ, మా నాన్న చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. ఆయన మిమ్మల్ని మోసం చేస్తే అందులో నాకు భాగం ఉన్నట్టే. మీకు న్యాయం చేసే బాధ్యత నాకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు ఒప్పుకుంటే ఒకరిని కాదు, మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. అయితే ఓకే. అయ్య బాబోయ్, ఏం డాడీ, ఈ అమ్మాయి ఎలా అనేసిందే? కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. ఏరా, తల తిరగడం తగ్గిందా? లేదు, తిరుగుతూనే ఉంది. శశి, ఏంటి నువ్వు మాట్లాడేది?
ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అలా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందని మీరిద్దరికీ మాటిచ్చారు? తొందర లేదు, ఆలోచించుకొని చెప్పండి. మీ ఇద్దరు ఎప్పుడు నా మెళ్ళో తాళి కడతానంటే అప్పుడు నేను రెడీ. 24 గంటల్లో మీ నిర్ణయం నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.